అందించినప్పుడే సమగ్ర అభివృద్ధి సాధించగలమన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు. పేదల జీవితాల్లో వెలుగులు నింపాలంటే విద్య ఒకటే మార్గమని చెప్పారు. జిల్లాలో 10వ తరగతి విద్యార్థులందరూ ఉత్తీర్ణులయ్యేలా కృషి చేస్తున్నామని చెప్పారు. 4 నెలలుగా 10th ఇంటర్ విద్యార్థులను కలిసి మాట్లాడామన్నారు. వైద్య రంగంపై కూడా స్పెషల్ ఫోకస్ చేసినట్టు చెప్పారు. ప్రతిరోజు పీహెచ్సీలో జూమ్ మీటింగ్ నిర్వహిస్తున్నామన్నారు. ఆకస్మిక తనిఖీల్లో నిర్లక్ష్యంగా కనిపించిన వారిపై చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జిల్లాలో ఎక్కడా ఏ తప్పు జరిగినా చర్యలు తప్పవంటున్న కలెక్టర్ హనుమంతరావుతో శేఖర్ ఫేస్ టు ఫేస్. సమర్థవంతంగా ఏవైతే అన్ని శాఖల సమన్వయం చేసుకుంటూ ఫండ్స్ ఇస్తుందో అవన్నీ కూడా ప్రతిదీ ప్రజల్లోకి పోవాలి. పేద ప్రజలు ఉన్నత విద్యను ఉన్నత వైద్యాన్ని వాడుకోవాలనేది వాళ్ళ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్కు సంబంధించి ఎందుకు విద్యా వైద్యం మీదనే స్పెషల్గా ఫోకస్ చేశారు మనతో మాట్లాడేందుకు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఎక్కువ మీరు చూస్తూ ఉంటాం, మీరు వచ్చినప్పటి నుంచి కూడా అన్ని ఎడ్యుకేషన్కు సంబంధించి బాగా ఫోకస్ చేస్తుంటారు. ఎందుకు? తరతరాల తలరాతల్ని మార్చేది విద్య ఒకటే. ఆ తరం నుంచి వారి యొక్క తలరాత మారిందంటే తర్వాత జనరేషన్స్ అన్నీ కూడా చాలా హ్యాపీగా ఒక టర్నింగ్ పాయింట్ లాగా ఉంటుంది. అందుకనే నేను బలంగా నమ్మేది ప్రతి ఒక్క జీవితంలో కూడా విద్య అనేది చాలా ప్రాముఖ్యం. ముఖ్యంగా ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు కానీ హాస్టల్స్ కానీ పూర్తి స్థాయిలో పేదల్లో పేదలకు చిరునామాగా మారిపోయినాయి. ప్రభుత్వ పాఠశాలలు బలంగా ఉండాలి. అదేవిధంగా విద్య అనేది ప్రతి ఒక్కరి జీవితంలో, ముఖ్యంగా పేదవారి జీవితంలో వెలుగులు నింపాలంటే చదువుకొని ఒక ఉన్నత శిఖరానికి చేరుకుంటే డెఫినెట్గా వాళ్ళ యొక్క జీవితాలన్నీ కూడా బాగుపడతాయని నమ్మే వ్యక్తుల్లో నేను ఒకడిని. అందుకనే పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఎన్నో చేస్తుంది, కానీ దాని పరంగా ఇక్కడ క్షేత్రస్థాయిలో అమలయ్యే విధానాలు ఎలా ఉన్నాయి, దాన్ని పటిష్టపరచడం, మోటివేషన్ చేయటం, అదేవిధంగా ఎక్కడైనా సరే పదే పదే తప్పులు దొల్లితే దాన్ని డిసిప్లినరీ యాక్షన్ ద్వారా సరిదిద్దడం కూడా చేపట్టి అందరిలో ఈ కాన్సెప్ట్ బలంగా నాటకపోయేలాగా చేయడం జరుగుతుంది. యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి ఏ హాస్టల్లో ఎక్కడ తనిఖీలు చేస్తారో తెలియదు, మధ్యాహ్న భోజనం ఎక్కడ తింటారో తెలియదు. సో మధ్యాహ్న భోజనం చేసేటప్పుడు చాలామంది స్టూడెంట్స్తో మాట్లాడుతుంటారు. వాళ్ళు ఏం చెప్తుంటారు సార్ మీకు? యాక్చువల్గా స్టార్టింగ్లో మధ్యాహ్న భోజనం అనేది చేయటం, అదేవిధంగా హాస్టల్ నిద్రలో మంచి అనుభవాలు దొరికాయి. ఎందుకంటే వాళ్ళతో ఇంటరాక్షన్ అనేది చాలా అద్భుతమైనటువంటి అనుభవం. అదేవిధంగా క్షేత్రస్థాయిలో ఇంకెంతో చేయాల్సి ఉంది అని తట్టి లేపేటటువంటి పరిస్థితి. మన దగ్గర 88 హాస్టల్స్ ఉన్నాయి, వివిధ హాస్టల్స్, రెసిడెన్షియల్ నుంచి మొదలుకుంటే హాస్టల్ వెల్ఫేర్ హాస్టల్స్. ప్రతి ఒక్క హాస్టల్కి ఒక అధికారిని పంపిస్తున్నాం. ఒకే రోజు ఇది జరుగుతుంది. ఏ రోజు జరుగుతుందో కూడా చెప్పట్లేదు. కారణం ఏంటంటే ఎలర్ట్ అయిపోతారు. ఆ ఒక్కరోజు అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం అంతా మంచిగా ఉందనేటువంటి భ్రమించే విధంగా చేస్తారు. అందుకనే సడన్గా వెళ్ళటం జరుగుతుంది తప్పితే ఎక్కడ కూడా చెప్పి వెళ్ళటం జరగదు. వాళ్ళ పక్కన భోజనం చేస్తున్నప్పుడు వాళ్ళతో ఇంటరాక్ట్ చేస్తుంటే చాలా కొత్త విషయాలు తెలుస్తాయి. మొన్న ఆలేరు మనకి హై స్కూల్లో వెళ్ళి చూసినప్పుడు నా పక్కన ఉన్నటువంటి అమ్మాయి ఎవరైతే ఉందో కొద్ది చాలా బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో ఇంటి పరిస్థితులు అవన్నీ వర్ణిస్తుంటే ఒక పరిస్థితి ఆ ఇళ్లలో ఎట్లా ఉంటుంది, పేదరికం ఎట్లా ఉంటుంది, ఇక్కడికి వచ్చేటువంటి పిల్లల్నే చూస్తాం కానీ పిల్లల వెనక జీవితం ఏ విధంగా ఉంటుంది, కుటుంబం ఏ విధంగా ఉంటుంది, మనం ఎప్పటికీ వాళ్ళు స్కూల్కు రావట్లేదు డ్రాప్ అవుట్ అవుతున్నారు, లేకపోతే ఫ్రీక్వెంట్ ఆబ్సెంట్ అవుతున్నారు అంటామే తప్పితే వాళ్ళకి ఏ విధమైనటువంటి ఆలంబన లేదు, ఇంట్లో సపోర్ట్ లేదు, అదేవిధంగా పేదరికం తాండవిస్తుంది. అందుకనే రాలేకపోతున్నారనేది తెలవనటువంటి పరిస్థితి మన పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు కానీ హెచ్ఎం కానీ అధికారులకు కానీ తెలవనటువంటి పరిస్థితి. కాబట్టి వాళ్ళతో హాస్టల్ నిద్రలో కూడా పిల్లలతో మాట్లాడితే చాలా సందర్భాల్లో వాళ్ళు అందరితో కూడా ఇంటరాక్షన్లో సెమీ ఆర్ఫన్స్, తండ్రి చనిపోవటమో తల్లి చనిపోవటం, లేకపోతే పూర్తి ఆర్ఫన్స్ ఉండటం, తర్వాత ఉన్నటువంటి అన్నదమ్ములంతా విసిరేసినట్టుగా తలా ఒక హాస్టల్లో ఉండటం, వాళ్ళు ఎప్పుడో కలుసుకోవటం. ఈవెన్ సమ్మర్ వచ్చిందంటే హాస్టల్స్ బంద్ అయితే అంటే ఒక రకమైనటువంటి బాధాకరమైనటువంటి సిచ్యువేషన్ వాళ్ళలో ఉన్నటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది. కాబట్టి వాళ్ళతో ఇంటరాక్షన్ అనేది ఇంకా సమాజంలో ఇంకా ఏం చేయొచ్చు అనేది కూడా ఒక మంచి అనుభవాన్ని ఇస్తుంది. జనరల్గా తనిఖీలు చేయడం వేరు, కానీ తెల్లవారుజామున మీరు ఇటీవల కాలంలో నారాయణపూర్ మండలం కంకనాలపల్లి గ్రామానికి వెళ్ళారు, ఒక స్టూడెంట్ ఇంటికి వెళ్ళారు. అక్కడ ఎలాంటి ఎక్స్పీరియన్స్ మీకు ఎదురయ్యింది? అంటే తెల్లవారుజామున తలుపు కొడితే వాళ్ళు ఎట్లా రియాక్ట్ అయ్యారు? ఇది మంచి ప్రశ్న. యాక్చువల్గా నాకు కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్. ఆ పిల్లోడు లేచే ఉన్నాడు, చదువుతున్నాడు. కానీ విషయం ఏంటంటే హృదయ విదారకమైనటువంటి పరిస్థితి. ఆ ఇంట్లో మొత్తం బాత్రూమ్ లోపడే ఉంది, తర్వాత వంట అక్కడే పడుకోవటం, మట్టి అలికినటువంటి ఇల్లు, చిన్న గది, ఏమాత్రం స్థలం లేనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితుల్లో ఫ్రీక్వెంట్గా ఫాదర్ చనిపోవటం, తల్లి కూడా అనారోగ్యంగా ఉండటం, ఆ చెల్లె కూడా కొద్దిగా అనారోగ్యంగా ఉండటం, ఆ పరిస్థితులలో హెడ్ మాస్టర్ గారు కూడా మాతో పాటు వచ్చినారు. ఫ్రీక్వెంట్గా ఆబ్సెంట్ అవుతున్నారు సార్, ఎందుకని మాకు తెలియదు, ఇంటికి వస్తే కానీ మాకు తెలిసిందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. సో వాళ్ళకు కూడా అందరం కూడా ఏదో ఒకటి మా వైపు నుంచి ఇవ్వాలి 1-to-1 అని చెప్పేసి మంచి ఒక స్టడీ చేరు, తర్వాత ఒక ఇది కూడా మనకి ఇవ్వటం జరిగింది. దాని ద్వారా వాళ్ళు చదువుకోవడానికి ఒక ఆసరా దొరికే విధంగా, ఒక కాన్సన్ట్రేషన్ ఉండి ఒకే దగ్గర ఉండే విధంగా వాళ్ళు చేయటమే కాకుండా
ప్రతి అధికారి కూడా వాళ్ళకి తోచినంత సహాయం ఈ అడాప్టెడ్ ఎవరైతే వేకప్ కాల్కి వెళ్ళారో వాళ్ళు అడాప్టెడ్ అన్నట్టు. నిన్నటికి నిన్న మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళా, చాలా మంచి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. చదువులో కొద్దిగా పెరిగింది. అదేవిధంగా అంతకుముందు 2 నెలలు అసలు అనారోగ్యంతో అతను స్కూల్కే వెళ్ళలేదు. ఇప్పుడు పాస్ అయ్యే క్రమంలో అతను కష్టపడుతున్నాడు. సో ఈ విధంగా 800 మందిలో కూడా 200-300 మందితో మాట్లాడినాం జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా. అందరూ కూడా చాలా అప్రిషియేట్ చేశారు. సార్ మాకు తెలియదు ఇంటికి పోయేంత వరకు పరిస్థితి ఆ విధంగా ఉంటుందని, తర్వాత తెలిసింది వాళ్ళ యొక్క వ్యక్తిగతంగా